ఇచ్చారు, px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్ ఇచ్చారు. అండ్ ఈ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉంటాయి. అయితే ఒక రూట్ అనేది ఇంకొక రూట్ కన్నా 3 టైమ్స్ అంట. అంటే ఒక రూట్ని నేను ఆల్ఫాని తీసుకుంటే ఇంకో రూట్ నాకు ఏమవుతుంది 3 ఆల్ఫా. ఈ రూట్ అనేది దీనికన్నా 3 టైమ్సే కదా. అయితే 3q² వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 3q² వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనం px² ప్లస్ qx ప్లస్ r ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్కి సమ్ ఆఫ్ ద రూట్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనం 3q² వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయగలం. సో దీనికి సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది మనకి ఏ ఫార్ములాలో ఉంది, ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 అనే ఫార్ములా ఉంది. దీనికి మనం ఆల్ఫా కామా బీటా అనేవి రూట్స్ అనుకుంటే దీనికి సమ్ ఆఫ్ రూట్స్కి ఫార్ములా ఏంటి, -b/a, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్కి ఫార్ములా ఏంటి, c/a. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఈ ఈక్వేషన్కి మనం సమ్ ఆఫ్ రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ ఈక్వేషన్కి రూట్స్ ఏమున్నాయి, ఆల్ఫా కామా 3 ఆల్ఫా. ఆ వాల్యూస్ ఆల్ఫా కామా బీటా ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆల్ఫా అంటే ఎంత, ఆల్ఫా ప్లస్ బీటా అంటే 3 ఆల్ఫా ఈక్వల్స్ టు, దీనికి సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఆల్ఫా ప్లేస్లో ఆల్ఫా అనేది సబ్స్టిట్యూట్ చేయాలి, బీటా ప్లేస్లో 3 ఆల్ఫా అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకంటే ఇవే దీనికి రూట్స్ కాబట్టి. సో ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే మనకి బి వాల్యూ ఎంత వస్తుంది, -q/, ఏ వాల్యూ అంటే ఎంత p, ఆల్ఫా బీటా అంటే ఆల్ఫా బీటా అంటే 3 ఆల్ఫా ఈక్వల్స్ టు, సి ప్లేస్లో మనకి ఇక్కడ ఏముంది r/a ప్లేస్లో మనకి ఇక్కడ ఏముంది p, ఆల్ఫా ప్లస్ 3 ఆల్ఫా అంటే 4 ఆల్ఫా ఈక్వల్స్ టు -q/p, ఆల్ఫా ఇంటూ 3 ఆల్ఫా అంటే 3 ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్స్ టు r/p. ఇది సమ్ ఆఫ్ ద రూట్స్ ఈ ఈక్వేషన్కి, ఇదేమో ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. కానీ నాకు ఇక్కడ ఏ వాల్యూ కావాలి, 3q². 3q² వాల్యూ అనేది కావాలి కాబట్టి నేను దీనికి ఆల్ఫా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాను. ఆల్ఫా ఈక్వల్స్ టు -q/4, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటుకి వెళ్తే డివైడ్ చేస్తుంది కాబట్టి 4p అవుతుంది. ఇలాగా ఆల్ఫా వాల్యూ ఎందుకు ఫైండ్ అవుట్ చేశానంటే నాకు ఈ ఆల్ఫా వాల్యూని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు 3q² వాల్యూ అనేది వస్తుంది. సో ఈ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 ఇంటూ ఆల్ఫా స్క్వేర్ అంటే -q/4p హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు r/p. మనకి ఏమొచ్చింది, 3 ఇంటూ -q/4p హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు r/p వచ్చింది. ఇదే ఫార్ములాలో ఉంది, a/b హోల్ పవర్ n ఈక్వల్స్ టు a/n/b/n అనే ఫార్ములాలో ఉంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 3 ఇంటూ n ప్లేస్లో ఎంత ఉంది 2, ఏ ప్లేస్లో -q అంటే -q హోల్ స్క్వేర్ బై b ప్లేస్లో 4p హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు r/p. ఇదే ఫార్ములాలో ఉంది మనకి, ab హోల్ పవర్ n ఈక్వల్స్ టు a/n ఇంటూ b/n అనే ఫార్ములాలో ఉంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 3 ఇంటూ -q హోల్ స్క్వేర్ అంటే q² బై 4² ఇంటూ p² ఈక్వల్స్ టు r/p. 3 ఇంటూ q² 3q² బై 4² అంటే 16 ఇంటూ p² ఈక్వల్స్ టు r/p. ఈ p²లో p టైమ్స్ పోతుంది, ఎంత వచ్చింది మనకి, 3q² బై 16 ఇంటూ p, 16p ఈక్వల్స్ టు r. 3q² ఈక్వల్స్ టు ఈ 16p ఇక్కడ డివైడ్ చేస్తుంది, అటుకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది అంటే r ఇంటూ 16p. 3q² ఈక్వల్స్ టు r ఇంటూ 16p అంటే 16pr. సో 3q² వాల్యూ ఎంత వచ్చింది మనకి, 16pr. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 16pr. ఇది మన ఆన్సర్.